మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి. మరొక పర్యాయం స్తోత్రమయ్యా. మీ ప్రియ పాదముల చెంత మీ ప్రియ కుమారులముగా మీ ప్రియ కుమార్తెలముగా చేరి దేవా మీ సన్నిధానములో కృతజ్ఞతాస్తుతులతో దేవాని మీరు నాకు మాకు జరిగించిన ఆత్మ సంబంధమైన కార్యమును తలపోసుకొనొచ్చు. దేవా మీ నామమును గణపరచి ఆరాధించి పూజించే ఈ పరిశుద్ధ సమూహపు గుంపులోనికి మీరు నన్ను మమ్మల్ని చేరుస్తూ వచ్చిన మీ ప్రేమకై స్తోత్రాలు. కరుణించుము దేవా. ప్రార్థించి ప్రకటించిన మేరకు సమయానికి దేవ మీ సన్నిధానంలో మేము చేరి రాగలగటానికి మీరు ఇచ్చిన మీ కృపకై స్తోత్రాలు. దేవ మీటింగ్ అంతా కూడా చక్కగా జరగలుటకు సహాయము చేయండి. దేవ పరిచర్లు మీరే తోడుగుండండి. ప్రత్యేకించి దేవా నిలవబడుతున్న మీ దాసుని బలపరచండి. పరము నుంచి కొంత అనుగ్రహించండి. మీ ప్రజల ఆత్మ సంబంధమైన ఆకలి దప్పికను మీరు తీర్చండి. మాకు కాదే హోవా, మాకు కాదు, మీ కృపా సత్యమును బట్టి మీ నామమునకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు కలుగుటకు సహాయము చేయమని వందనములు చెల్లిస్తే నామన ప్రార్థించాడి బ్రతిమాలి వేడెచ్చున్నాం తండ్రి. ఆమె. పాటలు పాడుకుందాం. పాట సంఖ్య 604. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధన అధికమైన సమస్యలక సాగి వెళ్ళేదా. సాతాను శోధన అధికమైన సమస్యలక సాగి వెళ్ళేదాను. లోకము శరీరము సాగినాను, లోబడక నేను వెళ్ళేదాను. లోకము శరీరము సాగినాను, లోబడక నేను వెళ్ళేదాను. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పాచిక బయలులో కరుణాజయం శాంతి జలము చెంత నడిపించును.
పాచిక బయలులో కరుణ చేయున్ శాంతి జలము చెంత నడిపించును పరిశము ప్రాణము తృప్తి పరచున్ మరణలోయలో నన్ను కాపాడును అనిశము ప్రాణము తృప్తి పరచున్ మరణలోయలో నన్ను కాపాడును యేసు చాలును యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును నన్ను విడచినను శరీరము కుల్లి కృషించినను నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుల్లి కృషించినను భరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను భరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను యేసు చాలును యేసు చాలును ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును పాట సంఖ్య 605 నా హృదయము వింతగా మారెను నా హృదయము వింతగా మారెను నా హృదయము వింతగా మారెను నాలో యేసు వచ్చినందున నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సఖ్యమైన సంతోషం చెప్పనా సఖ్యమైన సంతోషం తెరువబడెను నా మనోనేత్రము తెరువబడెను నా మనోనేత్రము తెరువబడెను నా మనోనేత్రము యేసు నన్ను ముట్టినందున యేసు నన్ను ముట్టినందున సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సఖ్యమైన సంతోషం చెప్పనా సఖ్యమైన సంతోషం ఈ సంతోషము నీకు కావలెనా ఈ సంతోషము నీకు కావలెనా ఈ సంతోషము నీకు కావలెనా నేనే యేసును తాకురమ్ము నేనే యేసును తాకురమ్ము సంతోషమే సమాధానమే
సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సఖ్యమైన సంతోషం చెప్పనా సఖ్యమైన సంతోషం సత్య సమాధానం నీకు కావలనా సత్య సమాధానం నీకు కావలనా సత్య సమాధానం నీకు కావలనా నేడే యేసునొద్దకు రమ్ము నేడే యేసునొద్దకు రమ్ము సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సఖ్యమైన సంతోషం చెప్పనా సఖ్యమైన సంతోషం నిత్య జీవము నీకు కావలనా నిత్య జీవము నీకు కావలనా నిత్య జీవము నీకు కావలనా నేడే యేసునొద్దకు రమ్ము నేడే యేసునొద్దకు రమ్ము సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సఖ్యమైన సంతోషం చెప్పనా సఖ్యమైన సంతోషం మోక్ష భాగ్యము నీకు కావలనా మోక్ష భాగ్యము నీకు కావలనా మోక్ష భాగ్యము నీకు కావలనా నేడే యేసునొద్దకు రమ్ము నేడే యేసునొద్దకు రమ్ము సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సఖ్యమైన సంతోషం చెప్పనా సఖ్యమైన సంతోషం యేసుక్రీస్తును నేడే చేర్చుకో యేసుక్రీస్తును నేడే చేర్చుకో యేసుక్రీస్తును నేడే చేర్చుకో ప్రవేశించు నీయుల్లామందు ప్రవేశించు నీయుల్లామందు సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సఖ్యమైన సంతోషం చెప్పనా సఖ్యమైన సంతోషం పాట సంఖ్య 610 సాంగ్ నెంబర్ 610 సియోనుకు తిరిగి
చెరలో నుండి విడిపించి యెహోవా రప్పించినప్పుడు యెహోవా రప్పించినప్పుడు మానము కలగన్నా వారివాలే నోటిమి నోటి నిండా నవ్వుండెను నోటి నిండా నవ్వుండెను యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి అన్యజనులు చెప్పుకొనిరి సంతోషభరితుల అయితిమి సంతోషభరితుల అయితిమి సియోనుకు తిరిగి చెరలో నుండి విడిపించి యెహోవా రప్పించి నాప్పుడు యెహోవా రప్పించినప్పుడు మానము కలగన్నా వారివాలే నుంటిమి నోటి నిండా నవ్వుండెను నోటి నిండా నవ్వుండెను దక్షిణ దేశము నందు ప్రవాహములు పారునట్లు దక్షిణ దేశము నందు ప్రవాహములు పారునట్లు యెహోవా చెర పట్టబడిన యెహోవా చెర పట్టబడిన మా వారిని తప్పించుము మా వారిని తప్పించుము సియోనుకు తిరిగి చెరలో నుండి విడిపించి యెహోవా రప్పించి నాప్పుడు యెహోవా రప్పించినప్పుడు మానము కలగన్నా వారివాలే నుంటిమి నోటి నిండా నవ్వుండెను నోటి నిండా నవ్వుండెను కన్నీటితో పిడికెడు విత్తనములు విత్తువారు కన్నీటితో పిడికెడు విత్తనములు విత్తువారు సంతోషగానముతో పంటను సంతోషగానముతో పంటను యుక్త కాలమున కోసెదారు యుక్త కాలమున కోసెదారు సియోనుకు తిరిగి చెరలో నుండి విడిపించి యెహోవా రప్పించి నాప్పుడు యెహోవా రప్పించినప్పుడు మానము
కన్నా వారి నుంటిమి నోటి నిండా నవ్వుండెను నోటి నిండా నవ్వుండెను. చివరిగా పాట సంఖ్య 611 మొదటి 2 చరణాలు మాత్రం. నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది ప్రభు యేసును అంగీకరించి నిద్రించెదావేళ ప్రభు యేసును అంగీకరించి దాగు చేసేదావేళ మేలుకో లేము మేలుకో లేము రరము విశ్వాసే నీ సాక్ష్యము ఏది బలి అర్పణ ఏది నీ సాక్ష్యము ఏది బలి అర్పణ ఏది అపోస్తుల కాలమందు ఉపద్రవముల పూర్తిలో అపోస్తుల కాలమందు ఉపద్రవముల పూర్తిలో అన్నిటి సాహించుచు అన్నిటి సాహించుచు ఆత్మలాదాయము చేసిరే నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది రాళ్ళతో కొట్టబడి సంపాలాచే కోయబడిరి రాళ్ళతో కొట్టబడి పాలాచే కోయబడి పరమాదర్శనము పరమాదర్శనము సువార్తను చాటించి సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది కొరడాతో కొట్టబడిరి చెరసాల యందుంచబడిరి కొరడాతో కొట్టబడి చెరసాల యందుంచబడిరి చెరసాల సంఖ్యలు
కరించి నిద్రించేవేళ ప్రభు యేసు అంగీకరించి జాగు చేసేదావేళ మేలుకో మేలుకో ప్రారంభో విశ్వాసీ నీ సాక్ష్యము ప్రభు యేసు అంగీకరించి నిద్రించేవేళ ప్రభు యేసు అంగీకరించి జాగు చేసేదవేళ మేలుకో మేలుకో ప్రారంభో విశ్వాసీ ప్రభును ఆరాధించక మునుపు యథాప్రకారముగా మనము ధ్యానిస్తూ ఉన్న భాగమును మనము ధ్యానించుకొని ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. దాని కొరకై ఏం ధ్యానిస్తూ ఉన్నాం మనము? ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 22 వర్స్ 17. రీడింగ్ ఆల్ టుగెదర్. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. అలాగే రండి, షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్, బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 1 వర్స్ 3. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. దేవుడు ఏం చేస్తా వచ్చినాడంట? మనకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించినాడు.
కాబట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు అనేకములుగా మనము నేర్చుకోగలుగుతూ వచ్చినాం కదా. ఏమేమి నేర్చుకున్నాం? మొదటిగా దేవుడు మనకిచ్చిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటంట? మొట్టమొదటిది రక్షణ. రెండవది ఏంటంట? విమోచన. మూడవది ఈ దేవుడు మనకు సదాకాలం ఏమై ఉన్నాడంట? తోడై ఉన్నాడు కదా. ఈ దేవుడు మనకు సదాకాలము తోడై ఉండేవాడు. అయితే ఈ దినము మనము చూస్తే ఈ నాలుగవదిగా ఆత్మ సంబంధమైన నాలుగవ ఆశీర్వాదము అబ్రహాము జీవితంలో ముడిపడిన ఆశీర్వాదము. అది ఏంటంట? ఈ మాట మనకు అర్థం అవ్వాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత నేను నిన్ను ఏర్పరచుకొని ఉంటిని కదా. ఇది దేవుడు చెప్పే మాట. నేను మిమ్మను ఏర్పరచుకొంటిని. God has chosen. The fourth one, that's a spiritual blessing that is chosen by God. దేవుని చేత ఏర్పరచబడటం. అబ్రహాము జీవితంలో మనము చూస్తే బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 12, ఆది కాండము 12వ అధ్యాయము 2వ వచనం ఆరంభము నుంచి మనం చదవగలిగితే రండి. షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 12 వర్స్ 2. నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వాని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. వర్స్ 2 and 3 says that Abraham has been chosen by God. అబ్రహాము దేవుని చేత ఏర్పరచబడిన మనుష్యుడు కదా. కాబట్టి మనం మన జీవితంలో చూస్తే దేవుడు మనల్ని ఏర్పరచుకుంటా వచ్చాడు. వివిధ రకాలైన పరిస్థితుల నుంచి ఆయన మనల్ని ఏం చేస్తూ వచ్చాడంట? ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పరచుకునే దేవుడు. అబ్రహాము జీవితంలో ఆ మాట చాలా స్పష్టంగా ఉంది కదా. మనం ఎటువంటి పరిస్థితులలో ఉన్నామో, అయితే ఆ పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు మనల్ని ఏం చేస్తా ఉన్నాడంట? ఏర్పరచుకుంటా ఉన్నాడు. మొదటిగా మనము చూస్తే మన జీవితం ఎక్కడుంది? అయా దేవుడు ఎక్కడ ఉన్న వారిని ఏర్పరచుకున్నాడు. సాధారణంగా మనము చూస్తే ఎక్కడైనా సరే ఏర్పాటు అన్నది అర్హత కలిగిన వారికే ఉంటుంది కదండి. ఒక చదువు రాని వాడిని టీచర్గా ఎంపిక చేసుకుంటారా? ఒక వాహనం తోలడం రాని వాడిని డ్రైవర్గా ఎంపిక చేసుకుంటారా? అలాగే ఒక ఆయుధం పట్టని వాడిని పొరపాటునైనా సరే యుద్ధ రంగంలోనికి నడిపిస్తారా? నడిపించరు కదా. అనర్హత వేటు. అయితే మనం మన జీవితంలో ఈ దేవాతి దేవుడు, ఈ ప్రేమించే దేవుడు, ఈ వాగ్దానము చేసిన మన దేవుడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మన మీద కుమ్మరిస్తా ఉన్న దేవుడు. ఈ దేవుడు మనల్ని ఏం చేస్తా ఉన్నాడంట? ఏర్పరచుకుంటా వచ్చాడు. ఎక్కడున్నాం మనము? అర్హులమా? మనము మంచిగా జీవిస్తూ ఉన్నామా? మనలో ఎటువంటి కల్మషం లేని జీవితం ఉందా? అలాగే మనలో మంచిది ఉందా అంటే వాస్తవానికి చూస్తే మంచిదేది లేదు. ప్రతి మనుష్యుడు తన జీవితంలో వివిధ రకాలైన తంత్రములతో నింపబడి ఉన్నాడు కదండి. కాబట్టి మనిషిలో మంచి లేనితనం. చాలా మంది అంటారు, ఏమంటారంటే అబ్బా ఈమె చెయ్యి భలే మంచిదండి. ఏంటంట? నా చెయ్యి భలే మంచిదంట. నీ చెయ్యి నా చెయ్యి మంచిదో కాదో తెలియాలంటే ఏడబెట్టాలంట. అబ్బా భలే చెప్పింది రేచి. ఊరగాయ లోపల చెయ్యి పెట్టేసినాం మనకు ఏమవుతుంది? మరుసటి రోజుకు మన చెయ్యి ఎంత మంచిదో అది చెప్తుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుడు మనల్ని ఏర్పరచుకుంటా వచ్చాడు. అయితే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నప్పుడు మనం ఎక్కడున్నాం, ఎక్కడ పడిపోయి ఉన్నాం, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం అన్నది మనకు అర్థం అవ్వాలంటే షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్ అంటే బుక్ ఆఫ్ రోమన్స్, బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 5. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 5.
verse 6 and verse 8. మొదటిగా 8వ వచనం చదువుదాం మనము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకను డాష్ ఏమై ఉన్నామంట, పాపులమై ఉండగా. దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? మనల్ని పాపపు జీవితంలో జీవిస్తూ ఉన్న మనల్ని పాపము నుంచి దేవుడు ఏర్పాటు చేసుకుంటా వచ్చాడు కదా. ఏ మనుషుడైనా సరే, అన్న నాలో పాపం లేదన్నా, ఏ మనుషుడైనా పర్వాలేదు అన్న నాలో తప్పిదము లేదన్నా, ఏ మనుషుడైనా పర్వాలేదు అన్న నాలో చెడుతనము లేదన్నా, అన్న ఏ మనుషుడైనా పర్వాలేదు నాలో అన్న ఎటువంటి అసహ్య కార్యము లేదన్నా, నా దేవుడు నన్ను స్వీకరించే జీవితం నేను జీవిస్తా ఉన్నాను అని చెప్పగలిగే మానవుడు భూమి మీద ఏ ఒక్కడు లేడు కదా. నువ్వు యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించకపోయినా ఈ మాట నీవు నేను ఒప్పుకోవలసిందే. ఎందుకంటే మానవ నైజం పాపపు నైజం. మానవులమైన మనము నిత్యము పాపమునకే ఏం చేస్తూ ఉన్నామంట, లొంగిపోతూ ఉన్నాం, పాపం వైపునకే ఆకర్షింపబడతా ఉన్నాం. కారణం ఏంటంటే యెషయా గ్రంథం 6వ అధ్యాయములో ఆ భక్తులైన యెషయా దేవుని యొక్క ఆ యొక్క స్వరూపము చూసినప్పుడు ఆయన అంటా వచ్చాడు, ఏమన్నాడు? అయ్యా, అపవిత్రమైన పెదవులు గలవాడని నేను. ఎందుకు అపవిత్రమైన పెదవులుగా నా పెదవులు ఎందుకు చేయబడ్డాయంటే, నేను ఎక్కడున్నాను? అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య ఉన్నా. కాబట్టి పాపము ఉన్నది ఈ లోకములో జీవిస్తూ ఉన్న నీవు నేను పాపము లేకుండా ఉండటం సాధ్యమేనా? సాధ్యము కాదుగా. అందుకేసి చాలా చక్కగా చెప్పాడు. రండి, షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్, బుక్ ఆఫ్ ఐజయా, యెషయా గ్రంథము 6వ అధ్యాయము. యెషయా గ్రంథం 6వ అధ్యాయము, బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 6. అయ్యో, 5వ వచనం. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కనులారా చూచితి, నన్ను కొంటిని. కాబట్టి మనము చూస్తే మానవుడు నివసిస్తా ఉన్న ఈ లోకము పాపముతో నింపబడింది కదా. మానవుడు నివసిస్తా ఉన్న ఈ లోకము దేవుని చేత కలగజేయబడని వాటి చేత నింపబడింది. మొదటి యోహాను పత్రికలో రాయించబడింది, అయా, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము ఇవి ఎవరి వలన కలగలేదంట? దేవుని వలన కలగలేదు. అయితే ఎక్కడున్నాయంట? లోకములో ఉన్నాయి. అయా, దేవుని చేత కలగజేయబడనివి దేవుడు కలగజేసిన ఈ సృష్టిలోనికి ఎలా వచ్చాయి అని మనం ఆలోచన చేయగలిగితే, ఈ లోకాన్ని ప్రస్తుతము ఎవరు అధికారిగా ఉన్నారంట? సాతాను. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే సాతాను దేవుడు ప్రశ్నిస్తూ వచ్చాడు, ఏం అపవాది లేదా ఏం సాతానా, యాడ్ నుంచి వచ్చావంటే భూమి మీద ఇటు అటు తిరుగుతూ సంచారం చేస్తూ నీ దగ్గరికి వచ్చిన అన్నది కదా. ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయించబడింది, ఈ లోక సంబంధమైన అధికారి అని రాయించబడింది. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయంలో రాయించబడింది, అయా, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె అని రాయించబడింది. కాబట్టి మనము చూస్తే ఈ లోకము సాతాను యొక్క అధికారంలో ఉంచబడింది. సాతాను పాపమును ప్రేరేపించువాడు. పాపము వలన వచ్చు జీతమైన మరణమును అందరికీ ఇయ్యాలన్నది సాతాను లక్ష్యం. మీరు అనుకోవచ్చు, ఎందుకన్నా సాతాను అటువంటి లక్ష్యం పెట్టుకున్నాడు? దేవుడికేమో మంచి లక్ష్యం కదా, మనందరినీ ఆ స్వర్గము లేదా పరలోక రాజ్యము తీసుకొని వెళ్ళాలని ఆ ప్రభు తలంచుతా ఉంటే, సాతాను ఎందుకు మమ్మల్ని పాపం చేయడానికి ప్రేరేపిస్తా ఉన్నాడు, పాపంలోనికి నడిపిస్తా ఉన్నాడు, పాపం వైపునకు ఆకర్షిస్తూ ఉన్నాడు అని చూస్తే, సాతాను ఎక్కడున్నాడంట? సాతాను యొక్క స్థలం ఏంటంట? సాతాను స్థలము పాతాళమే. బైబిల్లో రాయించబడింది, సాతానుకును వాని దూతలకును ఏంటంట, సిద్ధపరచబడిన ఆ నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళుడి అని రాయించబడింది బైబిల్లో. కాబట్టి దేవుడు పాతాళము అన్నది లేదా నరకము అన్నది ఎవరి కొరకు సిద్ధపరిచాడంట? నిన్ను నన్ను ప్రేమించాడు కదా, నీ కొరకు నా కొరకు కాదు. మరి ఎవరి కొరకన్నా ఆ పాతాళము అంటే సాతానుకే. అయితే వాడేం చేస్తున్నాడు? సాతాను అంటే సాతాను వాడొక్కడు ఉండడం మనకి ఇష్టం లేదన్నమాట ఆ పాతాళములో. అందుకే నిన్ను నన్ను ఆకర్షిస్తా ఉన్నాడు. ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, పాపము అంటే ఏంటంట? సులభంగా చెప్పాలంటే సాతాను మనతో జయించదంత పాపమే. సాతాను చెప్పిన మాట చొప్పున మనం చేసే ప్రతి అడుగు పాపమే.
కదా. కాబట్టి మనం మన జీవితంలో ఏం చేయాలంట? ఎక్కడ పడి ఉన్నామని మనం గుర్తెరగాల. నీ జీవితంలో రక్షణ లేకుండా ఉంటే, ప్రేమైన సోదరుడు, ఇంకా రక్షణ అనుభవాన్ని నువ్వు కలిగి ఉండకుండా ఉంటే మొట్టమొదటిగా నీవు ఒప్పుకోవాలా. ఏమని? దేవా, నా జీవితం ఎక్కడుంది? పాపములో పడి ఉన్నది, పాపములో పడి ఉన్నా కదా. యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూస్తే ఇలాంటి పాపపు జీవితంతో నింపబడి ఉన్న ఒక స్త్రీ దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఎవరంట? ఆమె సమరయ స్త్రీ కదా. ఆమె మంచితనం లేదు, ఆమె జీవితంలో పాపంతో నింపబడతా వచ్చింది. అందరూ అన్నారు, ఏంది ఈమె పాపాత్మురాలతో, పాపి అయిన స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆమెతో మాట్లాడుతున్నాడు ఏంటి అని శిష్యులు కూడా అనుకున్నారు కదా. పాపము చూడండి ఎట్లుందో, ఎంత చక్కగా కనబడతా ఉందో. కొంతమంది అంటారు, ఎప్పుడన్నా నేను దగ్గరికి వెళ్తానన్నా రావకనన్నా స్మెల్ వస్తూ ఉంటది కదా. వాళ్ళకున్న బలహీనతలు, వాళ్ళకున్న పరిస్థితులను బట్టి వాళ్ళు ఏదో తాగుడుకో, లేదంటే ఏ సిగరెట్కో, లేదంటే ఇంకో దానికో బానిసలుగా చేయబడి ఉంటారు కదా. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, నీవు ఇహలోక సంబంధమైన నీ శరీర ఆశలను నెరవేర్చే ప్రతి పని పాపమే, ప్రతి పని పాపమే కదా. ప్రతి చెడు అలవాటు పాపమే. కాబట్టి మనం మన జీవితంలో దేవుడు ఇట్లాగున్న మనల్ని దేవుడు ఏం చేస్తా వచ్చాడంట? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలోనికి నడిపించాడు. అదేంటంట? దేవుని ఏర్పాటులోనికి నన్ను నడిపించడం. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మనం అడిగామనుకో, ఏమమ్మా నీ పాపం ఎట్లా బాయా, ఏమమ్మా నువ్వు అంత పాపాత్మురాలేవు కదా, నీ జీవితంలో ఇంచుమించుగా 5 మంది కంటే ఎక్కువ మంది పెనిమిట్లు ఉన్నారు, మరి ఏంటి నీ సంగతి? మరి యేసయ్య ఎట్లా నిన్ను స్వీకరిస్తూ వచ్చాడు, నీవెట్లా నీ జీవితం మార్చబడతా వచ్చింది, ఎట్లా నీవు దేవుని కుమారుడవుగా, దేవుని కుమార్తెవుగా చేయబడతా వచ్చావంటే ఆ మొక్కే మాట అంటది, అయ్యా నేను ఏమి నా దగ్గర ఉన్న గొప్ప గొప్ప వాటిని ఆ దేవునికి సమర్పించలేదు, కానీ నా పాపపు బ్రతుకును విడిచిపెడతానయ్యా, నీవు నాకు సహాయం చేయి యేసయ్యా అని చెప్పాను. ఆ ఒక్క పని నా జీవితాన్ని మార్చివేస్తా వచ్చింది. పాపము లేదు కదా, అనేక మంది పెనిమిట్లు లేరు, నా జీవితం మార్చబడతా వచ్చింది. ఎప్పుడు బిక్కు బిక్కుమంటూ భయపడి నేను ఒక్కసారిగా గ్రామంలోనికి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా అని ఆయనను గురించి చెప్పగలిగే అటువంటి ఆధిక్యతలోనికి నన్ను నడిపించాడయ్యా. ఈ దేవుడు నన్ను ఏం చేస్తా వచ్చాడు? ఏం చేస్తా ఉన్నాడు? తను నన్ను ఏర్పరచుకుంటూ వచ్చాడు. పాపంలో పడి ఉన్న నన్ను ఈ దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడయ్యా. ఎంత మంచి దేవుడు అని ఏం చేసింది? ఆమె ఆరాధిస్తూ వచ్చింది. కాబట్టి మనం మన జీవితంలో ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా, దేవా పాపములో పడి ఉన్న నన్ను నీవు ఏర్పరచుకున్నావు. ఎవరి వలె? సమరయ స్త్రీ వలె. సమరయ స్త్రీ పాపములో ఉంది, అలాగే నా జీవితంలో నేను కూడా పాపంలో పడిపోయి ఉన్నా. ఆమెను ఏర్పరచుకున్న దేవుడవు నేటి దినాల్లో నీవు నన్ను కూడా ఏర్పరచుకుంటవచ్చు. ఎంత గొప్ప దేవుడు అయ్యా అని ఆరాధించాలా. ఇది మొదటి సందర్భం. రెండవ మాట ఎందుకు మనము ప్రభుని ఆరాధించాలని చూద్దాం. రండి, షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్, బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 5 verse 6. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. మనం ఇంకా ఎట్లున్నామంట? బలహీనులమై ఉండగా కదా. ఇంకా భక్తిహీనులు. ఇక్కడ 2 గుంపులు ఉన్నాయి. ఎవరంట? మొట్టమొదటిగా ఏమో బలహీనులు. ఎవరు బలహీనులు? మనమే కదా. ఇక్కడ చూస్తే బలహీనత. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక చిన్న కుమారుడు ఉన్నాడు కదా. చాలా మంది తప్పిపోయిన కుమారుడు అలాగే పేరు పెట్టేస్తారన్నమాట. కాబట్టి ఆ యవనస్తుడు తన జీవితంలో బలమైన జీవితం జీవించలేకపోతా వచ్చాడు కదా. బలహీనుడుగా ఉంచబడతా వచ్చాడు. అందుకే ఏం చేస్తా వచ్చాడంటే తన యవన ప్రాయమును దేవుని కొరకు, తన తండ్రి కొరకు ఎలాగో జీవించాలని తెలుసుకోలేకపోతా వచ్చాడు. అదే బలహీనత కదా. చాలా మంది బలహీనత అంటే ఏ త్రాగుడో, చాలా మంది బలహీనత అంటే ఏ వ్యభిచారపు జీవితం జీవిస్తూ ఉండటమే పాపము, లేదా అదే బలహీనత అని అనుకుంటారు కదా. అయితే బలహీనత అంటే ఏంటంటే మనము సరిగా ప్రభు కొరకు పని చేయకపోవడమే కదా. ఉదాహరణకి ఉదయం లేచిన వెంటనే మనకు సెల్ ఫోన్ చూస్తే నిద్ర రాదు, కానీ అలాగ ఒక్కసారి బైబిల్ తెరిచామనుకో ఏమొస్తుందండి? నిద్ర వస్తుంది కదా. అదే ఉదయం లేచిన వెంటనే కొంతమందికి ఇతరులతో ఫోన్ మాట్లాడితే నిద్ర రాదు, అదే ప్రార్థన చేయడానికి మనం పూనుకుంటానే ఆవలిస్తా ఉంటాం కదా. నిన్న రేచల్ నాకు ఒక పోస్ట్ చూపించింది. ఇంటికాడ అంట
ఇంటికాడ రాత్రి సమయంలో మనం పండుకున్నప్పుడు కుక్క బౌ అనింది అనుకో, ఏం చేస్తాం? లేచి ఉలిక్కి పడతాం కదా. మందిరంలో ఇంత పెద్ద స్పీకర్లు ఉంటాయి కదా. నాలాంటి యవనస్తులు దేవుని యొక్క దాసులు గట్టిగా అరే నైనా మా గొంతు పోయేదాకా అరుస్తానే కూడా భలే జోలపాట తిన్న నిద్ర వస్తుంటది కదా. చూడండి ఎట్టుందో. ఇవన్నీ ఏంటంట? ఇవే బలహీనత, ఇవి ఆత్మ సంబంధమైన బలహీనత కదా. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే బాహ్య సంబంధమైన బలహీనతలు అనుకుంటాం. కాదు. ఈ దేవుడు మన యొక్క ఆత్మ సంబంధమైన బలహీనతల నుంచి మనల్ని విడిపించడానికి ఆయన ఏం చేస్తూ వచ్చాడంట? మనల్ని ఏర్పరచుకుంటా వచ్చాడు. ఇక్కడ చూస్తే ఈ యవనస్తుడైన ఈ లూకా సువార్త రాయించబడిన 15వ అధ్యాయంలో రాయించబడిన ఈ యవనస్తుడు ఎలా ఉంటా వచ్చాడంటే బలహీనత అంటే ఏంటి బలహీనత అంటే తను నిత్యము చేస్తూ ఉన్న కొన్ని పనుల ద్వారా తనకు వచ్చిన బలహీనత కదా. మనం కూడా కొన్నిసార్లు నిత్యము కొన్ని పనులు చేస్తాం. ఏంటి చెప్పంటారా? పొద్దున్నే బైబిల్ తప్ప పోయి మొదలు పెడతాం, పొద్దున్నే బైబిల్ పట్టుకోవడం ప్రార్థన చేయడం తప్ప చీపురు పట్టుకొని ఊడుస్తాం. ఇవన్నీ బలహీనతలు కదా. దీస్ ఆర్ ద హ్యాబిట్స్ దట్ ఈస్ నాట్ అక్సెప్టెడ్ బై గాడ్. ఈ యొక్క అలవాట్లు దేవుని చేత అంగీకరించబడవు, దేవుడు సంతోషించాడు. ఇవన్నీ ఏంటంట? బలహీనతలు. వీటి నుంచి దేవుడు రెండోదిగా ఏం చేస్తూ వచ్చాడంట? మనల్ని ఏర్పరచుకుంటా వచ్చాడు. మూడోదిగా చూస్తే ఏంటంట? భక్తిహీనపు జీవితం. మూడోది భక్తిహీనపు జీవితం. భక్తి అంటే ఏంటి? ఏంది భక్తి అంటే? మందిరంలోకి వచ్చి కూర్చోడం భక్తి అంటే? భక్తి అంటే ఏంటంటే ప్రతిరోజు నువ్వు చేస్తూ ఉన్న పని దేవుని కొరకు, ఆ పని అట్లే చేయడం. ఉదాహరణకి చెప్తానండి. ఇంటికాడున్న రోజు 5 గంటలకు లేచి ప్రార్థన చేసే నీవు ప్రయాణం చేసినా కూడా ఆ 5 గంటల సమయంలో ఏం చేయాలంట? ప్రార్థనే చేయాలి. మనం చేసుకుంటామా? భక్తిహీనపు జీవితం అంటే అదే. కాబట్టి భక్తిహీనులమైన మనలను, ఈ మాట మనము చూస్తే చక్కటి ఉదాహరణ ఎవరంటే లాజరు. ఎక్కడున్న లాజరు? మార్తా మరియా ఇంటిలో ఉన్న వారి సహోదరుడైన లాజరు, బేతనియా కదా. బేతనియా అంటేనే మనకి ఎవరి కుటుంబం గుర్తొస్తుంది? మార్తా మరియా, లాజరే. కాబట్టి యోహాను సువార్త 10-11 అధ్యాయాలు చూస్తే అక్కడ లాజరు ఏమైపోతూ వచ్చాడంట? చనిపోతూ వచ్చాడు కదా. కారణం తన భక్తిహీనపు జీవితం. దేవుడి గురించి ఎంతో మంది చెప్పింటారు. వాళ్ళ అక్క చెల్లెలు చెప్పిండరా? మార్తా మరియలు చెప్పిండరా? అరే యేసయ్య వచ్చినాడు, నువ్వు లేవు, నువ్వు మిస్ అయిపోయినావు, ఈ మాటలు చెప్పినాడు. అబ్బా ఎంత బాగుండే, సర్లే కదా. బయటికి వెళ్ళినప్పుడు అరే యేసయ్య మీ ఇంటికి వచ్చినాడు, ఏం చెప్పినానంట? ఏమో లేరా నాకెందుకు. భక్తిహీనపు జీవితం. ఇట్స్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ లాజరస్. కాబట్టి అన్గాడ్లీనెస్, దైవత్వము లేని జీవితము, అదే భక్తిహీనపు జీవితము. అట్లాంటి వ్యక్తి ఒకరోజు ఏమైపోయినాడంటే అకస్మాత్తుగా చనిపోయినాడు. దేవుడు విడిచిపెట్టినాడా? అరే లాజరు, మీ ఇంట్లో నువ్వు నాకు పనికిరావు కాబట్టి నువ్వు చచ్చిపోయినావు, మంచిదే, నువ్వు చచ్చిపోవడం నాకు సంతోషాన్ని ఇచ్చింది అని అన్నాడా? అనలా. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద పరిచర్య చేసినంత కాలములో ఏం చేశాడంటే మొట్టమొదటిగా నాకు తెలిసి ఆయన ఏం చేశాడు? కన్నీరు విడిచాడు. లాజరు చనిపోయినప్పుడు, ఒక నిష్ప్రయోజనమైన వ్యక్తి చనిపోయినప్పుడు కన్నీరు రావడం ఏంటి? చూడండి, దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తా ఉన్నాడు, దేవుడు ఎంతగా మనల్ని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలోనికి తీసుకొని రావాలనుకుంటున్నాడో అన్నది ఈ మాట మనకు బయలుపరుస్తూ ఉంది. కాబట్టి లాజరు చనిపోయినప్పుడు యేసు కన్నీళ్లు విడిచెను. అంతేకాదు, తిరిగి ఏం చేస్తా వచ్చా అంటే లాజర్ను బ్రతికిస్తా వచ్చిన దేవుడు. కాబట్టి 3 విషయాలు. మొదటిగా, పాపములో పడి ఉన్న మనలని ఈ దేవుడు ఏర్పరచుకున్నాడు. రెండోదిగా, బలహీనపు స్థితిలో ఉన్న మనలని దేవుడు ఏర్పరచుకున్నాడు. మూడోది, భక్తిహీనపు జీవితాన్ని జీవించే మనలని ఈ దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. కాబట్టి ఈ 3 అనుభవమును మనము తలపోసుకొనొచ్చు. ఏం చేయాలంట? ప్రభుని ఆరాధించాల కదా. కాబట్టి పాపంలో పడి ఉన్న మనలని
భక్తిహీనపు జీవితంలో పడి ఉన్న మనల్ని, బలహీనపు స్థితిలో పడి ఉన్న మనల్ని ఈ దేవుడు ఏర్పరచుకుంటా వచ్చాడు. కాబట్టి ఈ మూడింతల అనుభవాన్ని తలపోసుకొని మనము ప్రభువును ఆరాధించే ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. పాట సంఖ్య 611, 4, 5, 6 చరణాలు. సజీవయాగముగా ప్రభు సేవను జరిగించిరి. సజీవయాగముగా ప్రభు సేవను జరిగించిరి. సువార్త ప్రబలమయే, సువార్త ప్రబలమయే, సంగము సంగముపడే నీ సాక్ష్యము నీ నీ సాక్ష్యము నీ కోత విస్తారమెంతో, కోత కోయో వారు కొందరే, కోత విస్తారమెంతో, కోత కోయో వారు కొందరే. యేసుని పిలచుచుండే, యేసుని పిలచుచుండే, త్రోసివేసెదవ ప్రభు పిలుపున్. నీ సాక్ష్యము ఏది, నీ బలియార్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలియార్పణ ఏది. అర్పించే దానను ఆత్మ ప్రాణ శరీరముతో, అర్పించే దానను ఆత్మ ప్రాణ శరీరముతో, నా సిలువను ఎత్తుకొని, నా సిలువను ఎత్తుకొని, నిన్నే వెంబడింతును నేను, నిన్నే వెంబడింతును నేను. నీ సాక్ష్యము ఏది, నీ బలియార్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలియార్పణ ఏది. ప్రభు యేసునంగీకరించి నీ ప్రేమ
పాట సంఖ్య 612. పల్లవరపు కొండలపైన ప్రభుదాసులు ప్రార్థింపగను. పల్లవరపు కొండలపైన ప్రభుదాసులు ప్రార్థింపగను. పౌలుకు చూపిన రీతిం పరలోక సంగ దర్శనమిచ్చెన్. పౌలుకు చూపిన రీతిన్ పరలోక సంగ దర్శనమిచ్చెన్. తొలి ప్రేమ కలిగి అందరము బలి అయిన క్రీస్తును ప్రకటించి, తొలి ప్రేమ కలిగి అందరము బలి అయిన క్రీస్తును ప్రకటించి, మారాను కోరిన శ్రమను మారాను కోరిన శ్రమలు కానాను పురముకు చేరుదుము. పల్లవరపు కొండలపైన ప్రభుదాసులు ప్రార్థింపగను. పౌలుకు చూపిన రీతిం పరలోక సంగ దర్శనమిచ్చెన్. పౌలుకు చూపిన రీతిం పరలోక సంగ దర్శనమిచ్చెన్. అపోస్తలుల బోధ సహవాసము ప్రభువల్ల ప్రార్థన జీవితము సంగ దర్శన ముకుమూలం. అపోస్తలుల బోధ సహవాసము ప్రభువల్ల ప్రార్థన జీవితము సంగ దర్శన ముకుమూలం. ఈ ఆత్మీయరంగలు తను కలిగి కొనసాగిదము తుఫానులలో. ఈ ఆత్మీయరంగలు తను కలిగి ఈ పాప సముద్రము దాటెదము. పల్లవరపు కొండలపైన ప్రభుదాసులు ప్రార్థింపగను. పౌలుకు చూపిన రీతిం పరలోక దర్శనమిచ్చెన్. పౌలుకు చూపిన రీతిన్ పరలోక సంగ దర్శనమిచ్చెన్. విశ్వాసము ప్రేమా నిరీక్షణ నిలుచునిలా అపకారము మాని నమ్మమును విరచెదము. విశ్వాసము ప్రేమా నిరీక్షణ నిలుచునిలా అపకారము మాని నమ్మమును విరచెదము. సోదర ప్రేమ లేని చోట
దేవుని చిత్తమును ఎరిగి జీవించెదము. ప్రభు చిత్తము కొరకు చెల్లించెదము క్రయము. దేవుని చిత్తమును ఎరిగి జీవించెదము. ప్రభు చిత్తము కొరకు చెల్లించెదము క్రయము. దేవాని చిత్తము నెరవేర్చ మాకెంతో సంతోషము. దేవాని చిత్తము నెరవేర్చ నీకెంతో సంతోషము. పల్లవరపు కుంచలపైన ప్రభుదాసులు చాటింపగను. ఆ పౌలుకు చూపిన రీతి పరలోక సందర్శనమిచ్చెను. ఆ పౌలుకు చూపిన రీతి పరలోక సందర్శనమిచ్చెను. దేవుని మందిరమును ప్రేమించెద మెల్లప్పుడు. దేవుని వాక్యమును ఆలయములో ధ్యానితుము. దేవుని మందిరమును ప్రేమించెద మెల్లప్పుడు. దేవుని వాక్యమును ఆలయములో ధ్యానితుము. చిరకాలము దేవుని మందిరములో నివసించి స్తుతించెదము. చిరకాలము దేవుని మందిర తేజ మహిమలో వసించెదము. పల్లవరపు కుండలపైన ప్రభుదాసులు ప్రార్థింపగను. ఆ పౌలుకు చూపిన రీతి పరలోక సందర్శనమిచ్చెను. ఆ పౌలుకు చూపిన రీతి పరలోక సందర్శనమిచ్చెను. రండి, మనము ధ్యానిస్తూ ఉన్న భాగము ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 22 వర్స్ 17. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను
నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. ఇక్కడ మనము చూస్తే ప్రభును ఆరాధించడం కొరకై మనము ఎన్నుకున్న మాట ఏంటంట, అయా నీవు నన్ను ఏర్పరచుకొని ఉన్నావు కదా. అయితే బల్లను సమీపిస్తా ఉన్నప్పుడు ఒక 3 ప్రశ్నలకి మనము జవాబు తెలుసుకోవాలి. 3 ప్రశ్నలు మనలో ఉంటే మన క్రైస్తవ జీవితంలో మనము పడిపోవటానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. లేదనుకోండి మనం పడిపోవటానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. వాటిలో మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, నిన్ను నన్ను ఎవరు ఏర్పరచుకున్నారు అన్నది తెలియాలా కదా. చాలా మంది వారి జీవితాల్లో ఏదో మందిరానికి వచ్చినాము, బైబిల్ చదివినాము, ప్రార్థన చేసుకున్నాము, అయిపోయిందని అనుకుంటారు కదా. ఇందాక మనం ఒక పాట పాడినాం, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది కదా. అందులో ఇంకా కొంత ముందుకెళ్తే ఒక మాట ఉంటుంది, రక్షింపబడి ఎలా ఉన్నామంట, నిద్రిస్తూ ఉన్నాము, జాగు చేస్తూ ఉన్నామంట. ఉందా లేదా? నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, ప్రభు యేసునంగీకరించి నిద్రించెదావేలా కదా. ప్రభు యేసును అంగీకరించి ఏం చేస్తా ఉన్నాం మనము? ఆత్మ సంబంధమైన నిద్ర వస్తూ ఉంది మనకు. ఆత్మీయ జీవితంలో జాగు అంటే ఏంటి? ఆలస్యం చేస్తూ ఉన్నాం. అంటే ఈరోజు చదవాల్సిన పోర్షన్ని రేపు చదువుదాము, ఈరోజు చేయాల్సిన ప్రేయర్ లిస్ట్ రేపు చేద్దాము కదా. అప్పుడు దేవుడు కూడా ఏం చేస్తాడు తెలుసండి, ఈరోజు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు రేపు ఇస్తాడు, రేపు ఇవ్వాల్సింటి వారం తర్వాత ఇస్తాడు, వారం తర్వాత ఇవ్వాల్సింటి సంవత్సరం తర్వాత ఇస్తాడు. అవసరమా? కాబట్టి రక్షింపబడటం మాత్రమే సరిపోదు. మనం ఎందుకు చాలా మంది అంటారు, అన్నా మరి రక్షింపబడటం చాలా ప్రధానమైనది కదా అని మనం అంటాం. అది ఎవరికి? అన్యునికి దేవుని విలువ తెలియడం కోసమై రక్షణ అన్న పదాన్ని ఉపయోగిస్తాం అంతే. రక్షింపబడిన తర్వాత నేను అలాగే ఉంటానంటే దేవుడు ఎప్పుడు అంగీకరించాడు కదా. వెన్ వీఆర్ ఇన్ ద ఇన్ఫాంట్ బేబీస్, గాడ్ వుడ్ లైక్ టు గ్రో యాజ్ స్పిరిచువల్లీ. మనము చిన్న పిల్లలముగా ఆత్మీయంగా ఉన్నప్పుడు ప్రభు ఏం కోరుకుంటాడంటే, మనము ఆత్మీయంగా ఎదిగి వర్ధిల్లాలి అని ప్రభు కోరుకుంటాడు. అంతేగాని అయ్యో వీళ్ళు అప్పుడే పుట్టిన పసిపిల్లల వలె ఇలాగే ఉంటే చాలు, వీరు బ్రతికున్నంత కాలం అని ప్రభు అనుకోడు కదా. కాబట్టి మనం మన జీవితంలో ఈ 3 ప్రశ్నలకి మనము జవాబు వెతకగలిగితే, ఒక క్రైస్తవుడవుగా మనం ఏం చేస్తామంట, ప్రభు ఎప్పుడు వచ్చినా మనము ఆయనని నిర్దోషులముగాను నిష్కలంకులముగాను సిగ్గులేని ముఖంతో ఆయనను ఎదుర్కొంటాం కదా. వాటిలో మొట్టమొదటి ప్రశ్న, ఆ ప్రశ్న ఏంటంటే, ఎవరు మనల్ని ఏర్పరచుకున్నారు? ఎవరు మనల్ని ఏర్పరచుకున్నారంట? దేవుడే కదా. కాబట్టి ఎక్కడ రాయించబడింది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత నేను మిమ్మును కొని ఉన్నాను అన్నాడు. కాబట్టి చాలా మంది ఏం తలంచుతారంటే, రక్షింపబడిన తర్వాత మన జీవితం మనం జీవించవచ్చు. కాదు. రక్షింపబడిన తర్వాత మనము బ్రతకాల్సిన బ్రతుకంతా ఎవరి కోసమంట? దేవుని కోసమే, కుటుంబం కోసం కాదు. చాలా మంది ఏమంటారంటే, నేను బ్రతికేది నా కొడుకు కోసమన్నా, నేను బ్రతికేది నా కోడల కోసమన్నా, నేను బ్రతికేది నా కూతురు కోసమన్నా, నా అల్లుని కోసమన్నా అని అంటున్నావంటే అర్థం ఏంటంటే, దేవుని కోసము బ్రతకాలన్న తపన నీలో లేదని అర్థం. ఇంకా ఏంటంటే, నీవు దేవుని కోసం బ్రతకడంలే, కేవలం నీ కోసమే బ్రతుకుతున్నావు అని అర్థం కదా. కాబట్టి మనము చూస్తే లూకాసు వార్తలో రాయించబడతా వచ్చింది, ఒక ధనవంతుడు తన కొట్లన్నిటినీ, పాత కొట్లన్నిటినీ కొట్టేసి పెద్ద కొట్లు కట్టించి ధాన్యమంతా గోదాము నిండుతూ నింపుకొని ఆయన అంటా ఉన్నాడు. ఏమన్నాడంట? నా ప్రాణమా తినుము,
నా ప్రాణమా సుఖించుము త్రాగుము అన్నాడు కదా. అయితే తన జీవితంలో తాను ఏం చేస్తూ వచ్చాడంట, తన ప్రాణము ఒక మాట చెప్పాలంటే తన తరువాత 2 తరాలు తినగలిగే ఆస్తి ఉన్నా కూడా తాను సంపాదించిన ఆస్తి తాను తినకుండానే ఆ రాత్రి చనిపోయినాడు కదండి. కాబట్టి మనము చూస్తే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనము మన జీవితమును ప్రభు కోసం ఇస్తే ప్రభు బ్రతికిస్తాడు. మనము మన ప్రాణమును మన కోసమే జీవింపజేసుకుంటే ప్రభు మన ప్రాణాన్ని ఏం చేస్తాడంట, తీసేస్తాడంట. మీరు అనుకోవచ్చు ఎందుకన్నా అంత అలావు చెప్తున్నారని. పౌలు తన జీవితంలో రక్షింపబడిన తర్వాత దేవుని కొరకై దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం కోసమై ఎన్నోసార్లు ఓడలో ఏం చేస్తూ వచ్చాడు, ప్రయాణం చేస్తూ వచ్చాడు. ఎన్నోసార్లు రోమా సైనికుల చేతిలో పట్టబడతా వచ్చాడు. కానీ దేవుడు ఏం చేస్తా వచ్చాడంట, తప్పిస్తా వచ్చిన దేవుడు. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, నీవనుకుంటున్నావేమో ఈ శరీరము నాది, నీవనుకుంటున్నావేమో ఈ కాళ్ళు నావి, నీవనుకుంటున్నావేమో ఈ చేతులు నావి, నీవనుకుంటున్నావేమో ఈ నాలుక, ఈ పెదవులు, ఈ నా నోరు నాది అని అనుకుంటున్నావేమో. కాదు. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో రాయించబడింది, యు ఆర్ బ్రాట్ విత్ ప్రైస్, యు ఆర్ నో లాంగర్ బిలాంగ్స్ టు యువర్ సెల్ఫ్ కదా. నాకు నేను చెందినవాడని కాను, నీకు నీవు చెందినవాడవు కావు. నేను ఎవరి వారం అంట, ప్రభువు వారం. ఆయన విలువ పెట్టి కొంట వచ్చాడు. ఇప్పుడు విలువ పెట్టిన ఒక పెన్నుని నేను పెన్నుండి అయ్యో నా ఇష్టం నేను ఎట్లా ఉంటా అంటే ఒప్పుకుంటామా? నాకు నచ్చినప్పుడు రాస్తా, నాకు నచ్చినప్పుడు రాయను అంటే ఊరుకుంటామా? ఊరుకోమా అంటాం. ఏమంటాం, అరే ఇది నేను విలువ పెట్టి కొన్నా. ద కాస్ట్ ఆఫ్ ఎ పెన్ ఇస్ 10 rupees, maybe 20 rupees, maybe 100 rupees, whatever the cost may be, that we have brought with some price. My dear brothers and sisters, at the same time, look into our lives. ఒక్కసారిగా ఆ పెన్నాను ఎలాగైతే విలువ పెట్టి కొన్నామని అంటామో మన జీవితాల్లోకి మనల్ని ఒకసారి ఆలోచించుకోవాలి. నేను ఎవరి కోసం బ్రతుకుతున్నా? దేవుని కోసం బ్రతుకుతున్నానా, నా కోసం బ్రతుకుతున్నానా? దేవుని కోసం బ్రతుకుతున్నానా, నా కుటుంబం కోసం బ్రతుకుతున్నానా? దేవుని కోసం బ్రతుకుతున్నానా, సంపాదించడం కోసం బ్రతుకుతున్నానా? దేవుని కోసం బ్రతుకుతున్నానా, గొప్ప పేరు సంపాదించడానికి బ్రతుకుతున్నానా? దేవుని కోసం బ్రతుకుతా ఉన్నానా, లేదంటే ఈ లోకం కోసం బ్రతుకుతా ఉన్నానా అని ఏం చేయాలంట, ఆలోచించుకోవాలి. దేవుడు అన్నాడు, అయ్యా నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. ముందు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఎట్లాంటి వారమంట, బలహీనులం, భక్తిహీనులం, పాపులం. అట్లాంటి మనను దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఏర్పరచుకున్న దేవుని కొరకు నీ బ్రతికేమైనా మార్చుకున్నావా లేదా? బలం సమీపించడం అంటే ఏదో ప్రతి ఆదివారం వస్తున్నాం, ప్రతి ఆదివారం చేయేస్తున్నాం, ప్రతి ఆదివారం ద్రాక్షరసం తీసుకుంటున్నాం, లేదా ఆ యొక్క ప్రభు యొక్క రక్తంకు సాదృశ్యమైన ఆ పాత్రని సేవిస్తున్నాం అనేది కాదు. ఏంటట, బ్రతుకు మార్చబడాలా కదా, మన జీవన శైలి మార్చబడాలా. మనము ప్రభుతో గడిపే సమయము ఏం చేయబడాలి, అధికమవ్వాలి. దినదినము ఆయన ప్రసన్నత మన మీద కుమ్మరించబడతా రావాలి. ఇది బలం సమీపించడం అంటే కదా. మనం ఏం భావిస్తాం, బలం సమీపించడం అంటే ఏముందిలే ప్రతి ఆదివారం తీసుకుంటానే ఉన్నాం కదా, ఏమవుతుంది? పోయిన వారం కొట్లాడి బల తీసుకున్నా, నా చెయ్యి పడిపోలే, కాలు పడిపోలే, నేను కింద పడిపోలే, ఏమవుతుంది? ఈ వారం ఇంకొకరిని మర్డర్ చేసి నేను పాలు పొందుతా, రేపు వారం ఇంకొకరిని నాలుగేట్లు వేసి 4 తిట్లు తిట్టి బలలో పాలు పొందుతా అని మూర్ఖంగా ఆలోచించితే సామెతల గ్రంథం 29:1 రాయించబడింది. ఏంటంట, ఎన్నిసార్లు గద్దించినను లోబడనేవాడు మరి ఏమైపోతాంట, తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడంట. చాలా మంది అంటారు కదా, ఏమని, బా అన్నా ఎంత దుర్మార్గుడు అంటే అన్నవాడు, వాడు చావకుంటే మా వీధంతా వాని వల్ల కటకట అని బాధపడతా ఉన్నామన్నా అంటారు కదా. అట్లాంటి స్థితి మనకు వస్తుంది. అట్లాంటిది రాకూడదంటే బలను సమీపిస్తా ఉన్నప్పుడు విడిచిపెట్టాల. దేవా, నీవు నన్ను రక్షించినావు, నీవు విలువ పెట్టి కొన్నావు, కాబట్టి నేను నీకు చెందిన వాడను, కాబట్టి నేనేం చేయాలా, నీ కొరకై మాత్రమే జీవించాలయ్యా అని ఏం చేయాలా, మనల్ని మనం ప్రభుకు అప్పగించుకోవాలి. ఇది మొదటి ప్రశ్న. ఆ మొదటి ప్రశ్నకు నీ దగ్గర జవాబు ఉన్నదనుకో, సంతోషమే. మొదటి ప్రశ్న ఏంటంట, ఎవరు మనల్ని రక్షించింది? ఎవరంట మనల్ని ఏర్పరచుకున్నది? దేవుడే అని చెప్పగలిగే ఆధిక్యతలోనికి వచ్చినామనుకో, సంతోషం. రెండవది ఏంటంట, అయా ఈ దేవుడు ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నాడు? ఈ ప్రశ్నకు జవాబు తెలిసిండాలి.
ఎందుకు ఏర్పరచుకున్నాడు? దేవునికి ఏం పని లేదా? మనుషులతో ఆడుకోవాలనా? మనుషులతో ముచ్చటించాలనా? కాదు. ఈ దేవుడు మనల్ని ఎందుకు రెండవదిగా ఏర్పరచుకుంటా వచ్చాడంటే తన రాజ్యమును భూమి మీద కట్టాలి, పరలోకములో ఉన్న ఆ నిత్య సంతోషము కొరకు అనేకులను సంపాదించాలి. ఇది ప్రభు యొక్క ఉన్నతమైన లక్ష్యం. అయ్యా, ఈ భూమి మీద ఉన్నవారు ఎవ్వరు ఏం చేయకూడదంట? కొట్లాడకూడదు, కోపతాపాలతో ఉండకూడదు, సమాధానముగా ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు గౌరవించాలి. ఇది బైబిల్ చెప్పే మాట. చాలా మందికి ఏం తెలియదంటే బైబిల్ చెప్పింది తెలీదు, బైబిల్ చెప్పంది మాత్రం తెలుసు కదా. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, ఎవరో ఏదో అనుసరిస్తున్నారని కాదు, బైబిల్ చెప్పేది మాత్రమే అనుసరించాలి. బైబిల్ ఏం రాయించబడింది? ఆయన అన్నాడు, అయ్యా, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నిన్ను వలే నీ పొరుగు వాణ్ణి ప్రేమించాలి. ఈ రెండే దేవుడు చెప్పిన మాటలు నూతనమైన నిబంధనలోనికి వచ్చినప్పుడు. కాబట్టి మనం మన జీవితంలో ఇవి రెండు అనుసరించకుండా బైబిల్ పట్టుకొని, ఇవి రెండు అనుసరించకుండా ప్రార్థన చేస్తూ, ఇవి రెండు అనుసరించకుండా దేవుని మందిరంలోనికి వస్తూ, ఇవి రెండు అనుసరించకుండా దేవుని వాక్యం బోధిస్తూ ఉంటే మనంత వ్యక్తులు ఎవ్వరు ఉండరు. అర్థమైందండి? దేవుడు చెప్పినది, అయా దేవా నువ్వు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నావయ్యా అంటే ఇట్స్ ఏ యూనివర్సల్ థింగ్. దేవుడు ఏం చెప్పాడంటే ప్రపంచానికి దేవుడు చెప్పిన బైబిల్ ఒకటే. అయా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికో లేదా భారతదేశానికి ఒకటి, ఇంగ్లాండ్ దేశం నాకు ఒకటి, ఆస్ట్రేలియా దేశం నాకు ఒకటి. దేవుడు అట్లా చెప్పలా, అందరికి ఒకటే చెప్పాడు. అయ్యా నువ్వు ఎక్కడున్నా పర్వాలే, నువ్వు ఎక్కడ ఏం చేస్తా ఉన్నా పర్వాలే, నీ వృత్తి ఏదైనా, నీ క్యాస్ట్ ఏదైనా, నీవు చేయాల్సిన పని మాత్రం ఇదే, నా యందు విశ్వాసం ఉంచిన తర్వాత అన్నాడు కదా. మనం మన పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో ఏం చేయాలంట? ప్రభువునే ప్రేమించాలి. ఇస్తున్నామా? దేవా నా జీవితంలో నేను 100% నేను ప్రేమించే విషయానికి నేను లోబడుతున్నాను, 100% నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పగలిగే వ్యక్తులు ఈ దినాల్లో కావాలా. రెండవది, దేవుడు చెప్పిన మాట చేయగలగడం. అందుకు దేవుడు మనల్ని ఏర్పరచుకుంది, ఉరికే కాదు. చాలా మంది ఏమనుకుంటా అంటే, అయ్యో దేవుడు నన్ను పాటలు పాడడానికి ఏర్పరచుకున్నాడన్నా, వాక్యం చెప్పడానికి ఏర్పరచుకున్నాడన్నా, ఇంకేంటంట అన్న అనేకులకు దేవుని లక్షణ స్వార్థ మంచిదే, దట్స్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్. అదేంటంట క్రైస్తవ జీవితంలో దేవుడు మనకిచ్చిన ఆ కొంత భాగం మాత్రమే అది. అయితే మిగిలిన సమయం 1 గంట స్వార్థ చెప్పిన అబ్బాయి ఇంకా సాల, ఇంకా నేను పండుకుంటానే దానికి లేదు. మిగిలిన సమయం పూర్ణ హృదయంతో, మన పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ప్రభును ప్రేమించాల. ఇది కావాల్సింది. ఎప్పుడైతే మనం ఇట్టి అనుభవంలోనికి వస్తామో మనకు రెండవ ప్రశ్నకి జవాబు తెలుస్తుంది. ఏంటంటే రెండవ ప్రశ్న, అయ్యా ఎందుకయ్యా ఈ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు? మొదటి ప్రశ్న ఏంటంట, ఎవరు మనల్ని ఏర్పరచుకుంది? దేవుడు. రెండవది, ఎవరయ్యా, ఎందుకయ్యా ఈ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు? ఈ దేవుడు మనల్ని ఏర్పరచుకోవడానికి కలిగిన ప్రధానమైన కారణం మనము అనగా ఎటువంటి కలంకం లేకుండా, ఎటువంటి కొరత లేకుండా మన దేవుని ప్రేమిస్తూ దేవుని రాజ్యం కట్టాలా. ఇది ప్రయారిటీ. మరి మూడవది చివరిది ప్రశ్న ఏంటంటే, ఈ దేవుడు నన్ను ఏర్పరచుకుని నా మార్గములో నేను ఎట్లా స్థిరపరచబడగలను? ఇది మూడవ ప్రశ్న. మొదటి ప్రశ్న, ఎవరు మనల్ని ఏర్పరచుకున్నారు? జవాబు తెలిసింది. రెండవ ప్రశ్న, ఎందుకు ఈ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు? జవాబు తెలిసింది. మూడవ ప్రశ్న ఏంటంటే, ఈ యొక్క ఏర్పాట్లో నేను ఎట్లా స్థిరపరచబడగలను? దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, అయితే నేను ఎట్లా నా యొక్క ఏర్పాటును స్థిరపరచుకోవాలా అంటే రెండు విషయాలు ఉన్నాయి. నెంబర్ 1, దేవునితో మాట్లాడు. నెంబర్ 2, దేవుడు చెప్పింది చెయ్యి. సింపుల్గా చెప్పాలంటే నేటి భాషలో దేవునితో మాట్లాడటం అంటే ఏంటంట? ప్రార్థన చేయడమే. మనం అందరితో మాట్లాడతాం. సెల్లు తీసుకుంటే ఏమే బాగుండవా, ఏమమ్మాయి బాగుండవా, ఏమక్క బాగుండవా, ఏమే బాగుండవా, అందరితో ముచ్చటిస్తాం కదా. దేవునితో మాట్లాడాలి. దేవునితో మాట్లాడినాం అనుకో, నీకున్న పరిస్థితులన్నీ దేవుడు మారుస్తాడు. మనం ఉన్నాము ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సీఎంకు ఫోన్ చేసినాం, సార్ మా ఇంట్లో కుంటోడు ఉన్నాడు సార్, మా ఇంట్లో గుడ్డోడు ఉన్నాడు సార్, వాడిని చూసుకోనికి నా దగ్గర లెక్కలేదంటే ఆయన నీకంటే నాకంటే ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు కాబట్టి ఏం చేస్తారంట, ఏం టెన్షన్ పడద్దమ్మా, ఒక 10 లక్షలు 20 లక్షలు శాంక్షన్ చేస్తాంలే, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నీ బిడ్డ నా బిడ్డతో సమానము,
బాగా చూసుకుంటాము అని చెప్తాడు. చెప్తాడా చెప్పడా? ఖచ్చితంగా చెప్తాడు. మరి దేవాతి దేవుడు, సమస్తమును కలగజేసిన దేవుడు, రాజ్యములు ఆయన ద్వారా వ్యాపించిన దేవుడు, అధికారులను ఏర్పాటులోనికి నడిపించిన ఆ దేవుడు, నీవు నేను చెప్పే అవసరతను లేదా నీవు నేను ప్రభుత్వం మాట్లాడే ఆ మాటలను ఆయన తిరస్కరిస్తాడని అనుకుంటున్నావా? అనుకోవద్దు. ప్రార్థనకు జవాబు రావడం ఆలస్యం అవ్వచ్చేమో, కానీ జవాబు మాత్రం తప్పకొస్తుంది. రావడం ఆలస్యం అవ్వచ్చు, కానీ జవాబు తప్పకుండా వస్తుంది నువ్వు చేస్తా ఉన్న ప్రార్థనకి. అది ఏ రకమైన ప్రార్థన అయినా సరే కదా. నెంబర్ 1, నువ్వు దేవునితో మాట్లాడాలా. నెంబర్ 2, దేవుడు మాట్లాడేది వినాలా. చాలా మందికి ఏంటంటే ఎప్పుడు దేవునితో మాట్లాడతారు కానీ దేవుడు మాట్లాడేది మాత్రం వినరు. అన్నా దేవుడు ఎట్లా మాట్లాడతారన్నా? కలలోకి వచ్చి మాట్లాడతారా? లేదంటే దేవుడు ఎట్లా మాట్లాడతారన్నా? నేను పోతా ఉంటే బి ట్రా బి అని పేరు పెట్టి పిలుస్తాడా నన్ను? అన్నా దేవుడు ఎట్లా మాట్లాడతాడంటే, దేవుడు ఎట్లా మాట్లాడతాడో తెలియదు కానీ దేవుని స్వరము సమూయేలు లాగా వినడం నేర్చుకోవాలి కదా. సమూయేలును దేవుడు పేరు పెట్టి పిలిచాడు, సమూయేలు సమూయేలు అన్నాడు. వెంటనే సమూయేలు ఏమన్నాడు? ఏ టైంలో పిలిచాను, బుద్ధి ఉందా లేదా, పనికి మాలినాడా అన్నాడా? అల్లా. దేవుడు ఏ సమయంలోనైనా పిలవచ్చు. అర్థమైందండి? ఆ పిలుపు దేవుడు పిలిచినప్పుడు మనల్ని పేరు పెట్టి వెంటనే మనం లోబడాలి. దేవుడు ఒక మాట చెప్తాడు, అరే నువ్వేం చేయాలా ఏం చేయకూడదు అన్నది. ఎప్పుడైతే మనం అటువంటి అనుభవంలోనికి వస్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తారంట? ఈ 3వ అనుభవం, దేవుని ఏర్పాట్లో మనము స్థిరపరచబడగలుగుతాం. మొదటిగేమో ఏర్పరచుకుంది ఆ దేవుడే. రెండోది, మనల్ని ఏర్పరచుకున్నది ఆయనను సంపూర్ణంగా ప్రేమించి ఆయన మనకిచ్చిన ప్రేమను ఇతరులకు చూపించడం కోసమై. మూడవది, ఆయన ఏర్పాట్లో మనం ఎట్లా స్థిరపరచబడగలము అంటే ప్రార్థన చేయడం. రెండోది, దేవుని వాక్యం చదవడం. వేరే విధానాల్లో దేవుడు మాట్లాడో తెలియదు, కానీ బైబిల్ చదివితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంట? మనతో మాట్లాడతాడు. మనకున్న అవసరతను బట్టి మాట్లాడతాడు కదా. దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడో ఆయన ముందే తన గ్రంథంలో ఏం చేశాడంట? రాయించి పెట్టాడు కదా. కాబట్టి ఈ 3 ప్రశ్నలకు నీ దగ్గర జవాబు ఉన్నట్లయితే ఏంటంట? అర్హత కలిగిన వారు బలను సమీపించడానికి. ఇంకా ఈ 3 ప్రశ్నలకి జవాబే తెలియలేదనుకోండి, మనం ఎట్లా స్థిరపరచబడగలుగుతాం దేవుని యొక్క ఏర్పాట్లో? కాబట్టి ఒక్కసారి పరీక్షించుకుందాం, మోకరించండి, బలను సమీపించుదాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒకసారి స్తోత్రాలయ. దేవ, మీ శరీరం నాకు సాదృశ్యమైన రొట్టెను సమీపిస్తున్నాం, మీ రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసాన్ని సమీపిస్తున్నాం. 3 ప్రశ్నలకి జవాబులు వెతికాం, అవి నా జీవితంలో మా జీవితంలో నీరు కట్టి ఫలింప చేయమని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడిచున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఆయన ఒక రొట్టెను పట్టుకొని దాన్ని విరిచిది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పిన నేను. మా ప్రియ తండ్రి, మీ శరీరంలో సాదృశ్యమైన రొట్టెను సమీపిస్తుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు కృపనిమ్మని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడిచున్నాం తండ్రి, ఆమేన్. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకెత్తి చూపితే ప్రభు యొక్క శరీరంలో సాదృశ్యమైన రొట్టె మీకు అందించబడుతుంది.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకుని, ఇది నా రక్తం వలన కృత నిబంధన, దీనిలో త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడం చెప్పాను నేను. మా ప్రీతన్నే మీ రక్తంలో సాదృశ్యమైన ద్రాక్షరసమును సమీపిస్తుండగా యజ్ఞకరమైన రీతిలో పాలు పొందుట కృపను అనుగ్రహించమని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమె. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకి ఎత్తి చూపితే ప్రభు యొక్క రక్తం నాకు సాదృశ్యమైన ద్రాక్షరసం మీకు అందించబడుతుంది. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒక పర్యాయం స్తోత్రమయ్యా. ఎవరు ఏకంగా పాలు పొందారో యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు మరి ఒక తరుణాన్ని అనుగ్రహించండి. మిగిలిన రొట్టె ద్రాక్షరసం అనేకులను చేర్చబడవలసిన వారిని సూచిస్తుండగా అనేకులను రక్షణ ఆనందంతో నింపండి. అమ్మనవును కరుణించము, అతను అమ్మను బలపరచము. దేవా, సినన్న కుటుంబాన్ని కరుణించండి, రాజన్న కుటుంబాన్ని కరుణించండి, కుటుంబాన్ని ఆదరించండి. యోహాన్ మామను కరుణించము, దేవ కుటుంబాన్ని బలపరచండి. మీ దాసరాలు నన్ను కరుణించి రుణి సంపన్నమైన బహుమానం కొరకు సిద్ధపరచమని, చిన్న కుటుంబాన్ని స్థిరపరిచి బలపరచమని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమె. పాట సంఖ్య 65. చివరి చరణం. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని అన్న చరణం మాత్రం వాడుకుందాం. సమయంలో మనం మన ఈవులను ప్రభుకు సమర్పించుదాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండ లేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండ లేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. చివరి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి,
మరి యొక్క పర్యాయం స్తోత్రమయ్యా, చెప్పబడిన మాటలు నీరు కట్టి ఫలింప చేయండి. మేము మా గృహములకు వెళ్తున్నాం దేవా. ఎవరైతే మాకు తెలియకుండా ఇంకను అనారోగ్యులుగాను బలహీనులుగాను ఉన్నారో దేవా, అటు వారిని మీరే కరుణించండి. చెప్పబడిన ప్రతి మాట నాలో మాలో దేవా మీరే నీరు కట్టి ఫలింపజేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం దేవా. మీరు అక్కడ ఆలస్యమైతే మరి ఒక పర్యాయము మేమందరము దేవ మీ నామమును గణపరచే బిడ్డలంగా ఉండుటకు మీరు సహాయము చేయండి దేవా. మీ యొక్క రెండవ రాకల్లో మేము సిగ్గులేని ముఖంతో దేవ మిమ్మను నిర్దోషులముగాను నిష్కలంకులముగాను మేముండి మిమ్మల్ని ఎదుర్కొనే గుంపులో ఉండుటకు మీరు కృపను అనుగ్రహించమని వందనములు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ మిక్కిలి వినయంతో యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు నెలప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.